హైదరాబాద్ గాంధీ భవన్ మెట్లపై జహీరాబాద్ నేతలు నిరసనకు దిగారు. జహీరాబాద్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ మంత్రి చంద్రశేఖర్ పార్టీలో సమస్యలు సృష్టిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. చంద్రశేఖర్ను వెంటనే జహీరాబాద్ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించాలని జహీరాబాద్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మేము ఇవాళ ఇక్కడ గాంధీ భవన్కి మాకు జరిగిన అన్యాయం గురించి అందరు పెద్దల సమక్షంలో అడగడానికి మేము వచ్చినాం ఇక్కడికి. ఎందుకంటే మేము గత కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా, గత 10 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్లో లేనప్పుడు కూడా మేము కష్టపడి జెండాలు మోసి పార్టీ కోసము ఎన్నో పైసలు ఖర్చు పెట్టుకొని ఏ పోస్ట్ ఆశించకుండా కూడా ఇప్పటివరకు ఆశించకుండా ఓ జెండా మోసినాం. ప్లస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చుకున్నాం. పార్టీని అధికారంలో తెచ్చుకున్నాక కూడా కష్టకాలంలో పనిచేసిన వాళ్ళకి సరైన ప్రాధాన్యత జరగడం లేదు. ఎందుకోసం అంటే నిజాయితీగా జరగలేదు. ఎందుకోసము అంటే కొంతమంది ఎవరిని సంప్రదించకుండా అట్లీస్ట్ ఒక పార్టీ ప్రెసిడెంట్, ఒక టౌన్ ప్రెసిడెంట్ నియమించేటప్పుడు అట్లీస్ట్ ఒక కౌన్సిలర్ నన్ను అడగాల, లేదా అక్కడ చైర్మన్ నన్ను అడగాల, లేదా వైస్ చైర్మన్ నన్ను అడగాల, లేదా అక్కడ ఉన్న పెద్ద మనుషులను ఉన్నాను. మా ఎంపీ సాబ్ ఉన్నాడు, మా గిరన్న సెట్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడు గిరన్న. వీళ్ళ సమక్షంలో నన్ను అడిగి కనీసం ఒకటన్నా మినిమం అన్న ఎవరికన్నా అడిగి తెలుసుకొని ఇస్తే మాకు ఏ బాధ లేకుండా. జహీరాబాద్ జగడం గాంధీ భవన్ వరకు చేరింది. గాంధీ భవన్ దగ్గర జహీరాబాద్ నేతలు ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ను తొలగించాలంటూ చంద్రశేఖర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గాంధీ భవన్ దగ్గర నెలకొన్నటువంటి తాజా పరిస్థితిని మా ప్రతినిధి ప్రతాప్ని అడిగి తెలుసుకుందాం. ప్రతాప్, జహీరాబాద్ నేతలు కార్యకర్తలందరూ కూడా ఒక్కతాటి మీదకి వచ్చి గాంధీ భవన్ దగ్గర అటు మినీ జగడాన్నే క్రియేట్ చేస్తున్నారు. వారి ప్రధాన డిమాండ్ ఏంటి? చంద్రశేఖర్ మీద వాళ్ళు చేస్తున్న అభియోగాలు ఏంటి? జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కొంతమంది ఇక్కడికి గాంధీ భవన్ చేరుకోవడం జరిగింది. వారంతా కూడా గాంధీ భవన్ మెట్ల వద్ద కూర్చొని నిరసన వ్యక్తం కూడా చేశారు. అయితే ఇక్కడ జహీరాబాద్ పార్లమెంటు పరిధిలోని నేతలంతా కూడా ఇక్కడ సమావేశం కూడా కావడం జరిగింది. ఎస్ఐఆర్కి సంబంధించి సర్కు సంబంధించిన దానిపైన కాంగ్రెస్ పార్టీ ఒక కీలక సమావేశం నిర్వహిస్తుంది. ముఖ్యంగా ఈ సర్కు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధిష్టానం కూడా చాలా సీరియస్గా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో అందరూ కూడా దీనికి సంబంధించి ఈ విధంగా ముందుకెళ్లాలని దానికి సంబంధించి కూడా మీటింగ్ పెట్టుకున్న సందర్భంలో ఒకసారిగా జహీరాబాద్కి సంబంధించిన కాంగ్రెస్ నేతలంతా కూడా కొద్దిమంది ఇక్కడికి చేరుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున గాంధీ భవన్లో ఇక్కడ గాంధీ భవన్కి చేరుకొని నినాదాలు చేస్తూ కూడా మెట్ల వద్ద కూర్చొని ఆందోళన కూడా వ్యక్తం చేయడం. ముఖ్యంగా మాజీ మంత్రి చంద్రశేఖర్ పార్టీ ఇన్ఛార్జిగా ఉంటూ పార్టీకి నష్టం చేసే విధంగా కూడా ఇక్కడ వ్యవహరిస్తున్నారు. ఆయన వెంటనే అక్కడి నుంచి తప్పించి ఆ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించాలని చెప్పేసి నేతలంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల కాలంలో వేసిన మండల అధ్యక్షులకు సంబంధించి కానీ అదేవిధంగా గ్రామ కమిటీలకు సంబంధించిన వాటి అన్నిటికి సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నాయి. అక్కడ పార్టీ మొదటి నుంచి ఉన్నవారు కానీ పార్టీ కోసం పనిచేస్తున్న వారి కాకుండా ఆయన వ్యక్తిగతంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి చర్యల వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. వెంటనే ఆయన పార్టీ నుంచి ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించకపోతే కనుక పార్టీకి చాలా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేయడం. దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఒకవైపు జహీరాబాద్ మీటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ ఇక్కడే ఉన్నారు. ప్రాంతానికి జహీరాబాద్ పరిధిలోకి వచ్చే సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి కూడా ఇక్కడే ఉన్నారు. వీరంతా కూడా ఈ సమావేశంగా ఒక్కసారిగా నేతలంతా కూడా రావడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా నేతలు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. వెంటనే దీనికి సంబంధించి కూడా ఏదన్నా కూడా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పార్టీతో డిస్కషన్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా జహీరాబాద్ ఎంపీ సిట్టింగ్ ఎంపీ సురేష్ షెట్కర్ కూడా మీడియాతో మాట్లాడుతూ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, వీటిని అన్నీ సర్దుకుపోతాం ఖచ్చితంగా. ఏదైతే మండల అధ్యక్షులకు సంబంధించి కానీ అదేవిధంగా గ్రామ కమిటీలకు సంబంధించి వారంతా కూడా కొంతమంది అపోజ్ చేస్తున్న పరిస్థితి, కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వాటిని ఆవేదన అంతా కూడా పరిగణలోకి తీసుకుంటాం. డీసీసీ అధ్యక్షురాల ఆధ్వర్యంలో పీసీసీ దృష్టి కూడా తీసుకొచ్చి అక్కడ ఏం జరుగుతుందనే దానిపైన కూడా డిస్కషన్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఇష్యూ జరుగుతుంది కాబట్టి పార్టీ ఇన్ఛార్జ్ మార్చాలని చెప్పేసి వీరంతా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని పీసీసీ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత మరోవైపు ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రి జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జీలుగా వేశారు. పార్టీకి సంబంధించి అంటే ముఖ్యంగా ప్రభుత్వం తరఫున కూడా ఇన్ఛార్జ్ మంత్రులను కూడా వేశారు. కాబట్టి ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న వివేక్ వెంకటస్వామి ఉంటారు. అతనితో డిస్కషన్ చేయడం కానీ అదేవిధంగా జిల్లాకు సంబంధించి సీనియర్ నేత మంత్రి దామోదర నరసింహ ఉన్నారు. కాబట్టి దామోదర నరసింహతో కూడా మాట్లాడి ఈ అంశానికి సంబంధించి షార్ట్అవుట్ చేస్తామంటూ కూడా ఇప్పటికే నేతలంతా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి
పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలు హామీ ఇవ్వడంతో నేతలంతా కూడా ఆందోళన కూడా విరమించి గాంధీ భవన్ నుంచి కూడా కాసేపటి క్రితమే వారంతా కూడా వెళ్ళిపోవడం జరిగింది. సో వారు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ ప్రకారంగా ఖచ్చితంగా పీసీసీ ఒక నిర్ణయం తీసుకొని అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న చంద్రశేఖర్ను, మాజీ మంత్రి చంద్రశేఖర్ను తప్పించాలి. ఆయన వికారాబాద్ సంబంధించిన వ్యక్తి. వికారాబాద్ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్కు రావడం కానీ అక్కడికి స్థానికేతరుడుగా ఉంటూ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా వీరంతా ఆరోపణలు చేశారు. సో ఈ మొత్తానికి సంబంధించి పీసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, ఒకవేళ వీరు చెప్పినట్టుగా అక్కడ ఇన్ఛార్జ్ మారుస్తారా లేదంటే కనుక ఏదైతే సమస్యలు ఉన్నాయో అక్కడ ఒకరిని ఎవరైనా కమిటీని వేసి అక్కడ ఉన్న సమస్యలను షార్ట్అవుట్ చేస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సునీల్. ఓకే ప్రతాప్.